ఓకే. సో ఆ బేసిస్లో తీసుకోవాలి. రైట్. సో ఈ సస్పెన్స్ అకౌంట్స్ వద్దు మధ్యలో. ఈయన ఎందుకు ఈ ప్రొడక్షన్లో కొడుకు కాబట్టి అది వద్దు మనకి. ఎందుకు అది దానికోసమే కదా ఇన్ని రోజులు నేను పోరాడుతుండేది. ఫ్యామిలీ డబ్బులు తీసుకొని చేయాలంటే ఎప్పుడో చేసేవాడిని. ఈ పాటికి 10 సినిమాలు నేనే తీసుకునేవాడిని హ్యాపీగా. దట్స్ ద హోల్ పాయింట్. నా జర్నీ ఏంటి, నేనేం చేయగలుగుతా. ప్రాబబ్లీ ఒక 4 సినిమాలు తీయగలుగుతానేమో, బట్ నా స్వయం కృషితో చేయాలి. అప్పుడు నా వర్త్, ఒక హ్యూమన్ నా వర్త్ ఏంటి, ఓకే నన్ను మొత్తం అన్ని తీసేసేయండి, స్ట్రిప్ చేసేస్తే రేపు ఐ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ మై ఓన్ మెరిట్ అనే దాని మీద ఉంటేనే కరెక్ట్ లైఫ్ అంటే. ఎందుకంటే రేపు మనకు నెక్స్ట్ జనరేషన్ వచ్చేవాళ్ళు కూడా అప్పుడు మనం కరెక్ట్ అడ్వైస్ ఇవ్వగలుగుతాం. నాకే లేనప్పుడు, ఇండివిజువాలిటీ లేనప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో నేను ఫ్రమ్ 17 నుంచే ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ ఆన్ మై ఓన్. నాకు యాజ్ అన్ ఏడీ ఆర్ ఈ యాడ్ ఫిల్మ్స్ ఎడిటర్ కానీ రానా వాళ్ళ కంపెనీలో 18కే ఐ డిడ్ డేంజర్. 18 ఇయర్స్కి కృష్ణవంశీ గారు డేంజర్ చేశాను నేను. సో ఒక పక్క చదువుకుంటానే నాది చదువు పెద్దలేండి, డిగ్రీ ఒకటి ఫినిష్ చేశాను. అదే 1 సిట్టింగ్ కాలేజ్లో కూర్చొని ఫినిష్ చేశాను. ఎందుకంటే దాన్ని నేను డిగ్రీ సంపాదించుకొని ఏం చేయలేదు లేదు. సో లైఫ్లో ఎదగడం అసలు టెస్ట్ లైఫ్లో. ఎందుకంటే చాలామంది స్కూల్లో 90% 100% కొట్టి మళ్ళీ వాళ్ళు మామూలు అంటే నాకు నచ్చిన జాబ్స్ లేరు. అంటే అప్పుడు స్కూల్లోకి వెళ్ళేటప్పుడు కూడా మీ దృష్టి అంతా ఇటువైపే ఉండేదా? చాలా వరకు. అంటే అప్పుడే షూటింగ్ లొకేషన్లు, ఆ సెట్లు చూసేవాడిని. అంటే అంతకేం లేదు. అప్పుడు ఏముంటుంది, చిన్నప్పుడు ఏముంటుంది, ఆ రోజుకి ఆడుకున్నాం, క్రికెట్ ఆడుకున్నాము, టీవీ చూసామా, ట్యూషన్ మనం కొట్టకపోతే హ్యాపీ. ఆ రోజు ఇంతే ఉండేది. మీరు రామ్ చరణ్ కలిసి చదువుకోవటం? అది క్లాస్మేట్స్ పక్కన ఉండేవాళ్ళం. ఇల్లు కూడా ఆపోజిట్ ఉండేది. చిరంజీవి గారి ఇల్లు మా ఇల్లు ఆపోజిట్. సో కలిసి ఆడుకునేవాళ్ళం అందరం. బట్ చరణ్ ఒకటే బ్యాచ్ మీ ఇద్దరు? ఒకటే, పద్మశేషాద్రిలో 4th వరకు. దాంతో అతను షిఫ్ట్ అయిపోయాడు ఊటీకి. షిఫ్ట్ పద్మశేషాద్రి స్కూల్లో కలిసి 4th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం. ఐ థింక్ 3 ఇయర్స్ కలిసి ఉన్నాం. 3 ఇయర్స్ కలిసి చదువుకున్నాం. ఓకే. 4th తర్వాత అతను ఊటీకి వెళ్ళిపోయాడు. దాని తర్వాత హైదరాబాద్లోనే కలవడం తర్వాత అంతే. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు? గ్యాప్ ఎంత వచ్చింది? అట్లీస్ట్ ఒక 4th 10th 6 years 7 years తర్వాత కాదు. బట్ తేజ్ నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లాగా ఉంటారా ఇప్పటికీ? అట్లా ఉంటుందా? చరణ్ నేను అంటే తేజ్ నేను అంత క్లోజ్ కాదు. ఓకే. బట్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు బాగానే మాట్లాడుకుంటాం అన్నీ అంతే. బట్ తేజ్ చరణ్ అటు వెళ్ళిపోయాక తేజ్ పరిచయం అయ్యాడు. ఓకే. అదే 4th 5th స్టాండర్డ్ ప్రాంతంలో. సో అది కంటిన్యూ అయింది. చరణ్ ప్లేస్లో తను వచ్చాడు అనమాట. అంతే, అలాగే అనుకోవచ్చు. అంటే ఆ చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడుకోవటం అట్లా ఉండేదా? చరణ్ చాలా ఆడుకునేవాళ్ళం. అందరూ శిరీష్ అందరూ వచ్చేవారు ఇంటికి. అందరూ కలిసి క్రికెట్ ఆడుకునేవాళ్ళం, రెజ్లింగ్ కొట్టుకునేవాళ్ళం, దెబ్బలు తగిలేదు, అన్నీ అయ్యేది. అన్నీ మామూలుగా పిల్లలు ఆడతారు అలాగే ఆడేవాళ్ళం. యూస్ టు బి గుడ్, మంచి మెమరీస్. సో ఇప్పుడు అంటే మీరు చూశాను, మీరు ఆస్తి అంతా కూడా అమ్మ నాన్నకే రాసిచ్చారు, నాన్న తర్వాత నేనే చూసుకుంటాను అనేది ఏదో అన్నారని చెప్పేసి అట్లా వచ్చింది. అట్లాగే ఉందా ఇప్పుడు అది? అంతే. అంటే యాక్చువల్గా మీరు ఎప్పుడు 2 బాస్లు ఉండడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అంటే మీరు అప్పుడే నాన్నగారితో కలిసి లేరు కదా, మీరు సపరేట్గానే వస్తున్నారు కదా. అంటే అది గొడవ వల్ల ఏం కాదు. మీరు అట్లా ఇండిపెండెంట్గా జీవించడం అనేది మీరు అలవాటు చేసుకున్నారు. నేను అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు ఆయన స్పేస్ ఆయనకి ఇచ్చారు. నాన్నగారి కోసం కాదు, అది మీకోసం, మీరు నా కోసం నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే. సో బేసిక్లీ అదే, నేను నాన్నమ్మ గారి లాస్, మమ్మీ వాళ్ళ లాస్ తీసుకోలేకపోయా సరిగ్గా. చాలా అంటే ఫస్ట్ టైం అంటే ఆ గ్రీఫ్ మామూలుగా ఉండదు అంటే. చాలా మంది కోలుకుంటారేమో, నేను 2-3 years కోలుకోలేదు సరిగ్గా. సో అర్థమైంది ఇప్పుడు ఏంటంటే. నేత్ర గారు ఎప్పుడు చనిపోయింది? 2019 జనవరి. ఇద్దరు ఒకే సంవత్సరం. సో అది నాకు ఎలా తీసుకోవాలో తెలీదు. ప్లస్ చాలా డౌన్ అయిపోయాయి లైఫ్లో. అండ్ మోస్ట్లీ ఏంటంటే నేను అందరితో అటాచ్డ్, ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ అందరూ. సో ఎవ్రీవన్ ఇస్ గ్రోయింగ్ ఓల్డ్. సో ఒక పాయింట్ తర్వాత ఇంకా ఎమోషనల్ డిపెండెన్సీ అటు ఉంటే ఇంకా మనం ముందరికి వెళ్ళాలి కదా. అంటే అమ్మతో కూడా మీరు బాగా క్లోజ్గా అసోసియేట్ అయ్యి ఉండేవాళ్ళ అమ్మతోటి? అమ్మతో అదొక వెరీ డిఫరెంట్ రిలేషన్షిప్. క్లోజ్గా అంటే ఎవ్రీడే మాట్లాడుకున్నాను. దో షీ వాజ్ ఇన్ చెన్నై, ఐ యూస్ టు టాక్. ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. వర్క్ లేనప్పుడు, వర్క్ ఉన్నప్పుడు నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు.
సో ఇలాంటివి ఉంటాయి. బట్ ఎప్పుడో గిల్ట్ ఉండింది, నా సిచ్యువేషన్ అలా అయిపోయింది, లేక ఐ కుడ్ స్పెండ్ మోర్ టైం విత్ హర్ అని. ఓకే. అమ్మ ఎందుకు సడన్గా అట్లా, అది సడన్గా హెల్త్ ఇష్యూ అండి, హెల్త్ ఇష్యూస్. షుగర్ పేషెంట్ అండ్ అప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడుతుండే. సో ఆ షుగర్ టాబ్లెట్స్ వల్ల షుగర్ లో అయిపోయింది, అయిపోయి షీ పాస్డ్ అవే. ఓకే. సో హెల్త్ ఇష్యూస్ ఉండింది అప్పటికి కాన్స్టెంట్గా. సో అవి అప్పటికి వీఆర్ ట్రైంగ్ టు టేక్ కేర్, మొత్తం కేర్ టేకర్స్ అని పెట్టున్నాం అప్పటికి. సో ఇంకా జస్ట్ అప్పుడే చెన్నైకి వెళ్ళబోతున్నా, వెళ్ళక ముందే షీ పాస్డ్ అవే. జస్ట్ తెలిసి అంటే ఇట్లా సీరియస్గా ఉందని తెలిసి మీరు వెళ్ళబోతున్నారు? యాక్చువల్లీ వెళ్తా చెన్నైకి ఎవ్రీ మంత్. ఓకే. ఆ మంత్ కలుస్తున్నాను, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ 2 days ముందే షీ పాస్డ్ అవే. సో ఆ షాక్ నుంచి కోలుకోవడానికి నాకు నార్మల్ అది కోలుకునే లోపల వెళ్తాం. సో నాకు అర్థం అవ్వలేదు బేసిక్లీ ఎలా ప్రాసెస్ చేయాలి. నేను హ్యాపీగా ఉన్నానా, బాధ ఉందా, షాక్లో ఉన్నానా నాకు తెలియలే. అంటే నేను రెస్పాండ్ నాకు తర్వాత ఇవన్నీ డైజెస్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 year అంతా ప్రాసెస్ చేసుకొని దాని నుంచి ఓకే ఎక్సెప్టెన్స్ రావడానికి ఒక 2-3 years అయింది. అంటే ఫస్ట్ బిగ్ లాస్ నాకు లైఫ్లో, ఎమోషనల్ లాస్. ఫైనాన్షియల్ లాస్ ఎప్పుడు నేను బాధపడలేదు, ఫీల్ కాలేదు, ఎప్పుడు ఫీల్ అవ్వని భయపడిన కూడా. నాకు ఈరోజు కూడా నన్ను వెళ్ళి బయటకు ఉండకపోమన్నా హ్యాపీగా ఉండిపోతాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఐ కెన్ స్టే. అంటే ఎందుకు ఆ మాట ఎందుకు అన్నారు ఇప్పుడు? జనరలీ ఫైనాన్షియల్ లాస్, ఇమోషనల్ లాస్ ఇస్ మోర్ స్ట్రాంగర్ నాకు. సో అందుకే ఐ కీప్ మై, అంటే ఆ లోటు మీకు తెలియడానికి 1.5 year పట్టేసి ఈజీగా పట్టిందండి. అంటే ఎందుకు అంత ఫీల్ అవుతున్నాను, ఎందుకు అంటే ఇప్పుడు ఆ లోన్లీనెస్ అనేది ఫీల్ అవుతున్నారు అప్పుడు. ఇప్పుడు లోన్లీనెస్ లేదండి, అదే కదా లోన్లీ అని ఫీల్ అవుతాం కదా. 2019 తర్వాత నేను నేర్చుకున్నాను, మనం బతుకున్నంత వరకు మనం లోన్లీ కాదు. సో వెళ్ళిపోయేటప్పుడు మనం వాళ్ళ మెమరీస్ ఉంటాయి. ఎప్పుడు ఇంకొకళ్ళ వల్ల మనకు హ్యాపీనెస్ వస్తుందని మనం అనుకోకూడదు అని నేను నేర్చుకున్నాను. ఎప్పుడు దాన్ని ఐ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీవన్ ఫర్ మై హ్యాపీనెస్. నేను ఒక చోట్ల ఉంటే నేను సంతోషంగా ఉన్నాను, అప్పుడు ఐ విల్ వెల్కమ్ సమ్మన్ ఇన్ మై లైఫ్. అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఖర్చు వచ్చింది అనుకోండి, పెద్ద ఖర్చే వచ్చింది, మీ దగ్గర లేదు, అది నాన్నగారి దగ్గర నుంచి తీసుకుంటారా, ఎట్లా ఉంటుంది అది? ఫస్ట్ పెద్ద ఖర్చు రానివ్వను కదండి. ఓకే. పెద్ద ఖర్చు రావడానికి అవసరం లేదు నాకు. సో ఏమున్నాయి పెద్ద ఖర్చులు, నాకేం లేదు. నాకు వచ్చే నానమ్మ అంతా కూడా చాలా బాగా చూసుకునేది, ఇదంతా కూడా ఈ మనీ విషయాలు ఇవి కూడా చాలా జాగ్రత్తగా చేసేది అంటారు కదా. సో అట్లా మీకంటూ ఏమన్నా సపరేట్గా ఏర్పాటు ఎందుకు చేయలేదు అనేది? లేదు నాకు దట్స్ ద హోల్ పాయింట్. ఇప్పుడు నేను నాకు సో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నాకు కావాలంటే నేను బారో చేసుకుంటాను. ఇంట్లో ఒకళ్ళే కాదు, నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అండ్ సో మెనీ పీపుల్ మీరు అనేది బారో చేసుకోవటం మీ ఓన్, నేను అనేది నా ప్రిన్సిపల్ అదండి. నాకు నన్ను పిచ్చోడు అనుకోండి, నేను స్టూపిడ్ అనుకోండి. సో నాకు చిన్నప్పటి నుంచి అదే ఒక ప్రాబ్లం నాకు. అది అంటే డబ్బు గురించి ఎక్కువ మీకు దిగులు కానీ బాధ కానీ ఉండదు. అదే కదా, మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ చెప్పాను. ఇప్పుడు రాసి నాదంటే నేను పార్ట్ ఫ్యామిలీ కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ ఇట్స్ టు హ్యాండిల్ ఇట్. మీకు ఏదైతే వస్తుందో దాంతో అంతే. నా రేపు నేనైనా సంపాదించుకుంటే నా ఇప్పుడు వచ్చే పాకెట్ మనీలో నేను చదువుకొని, నేను సేవ్ చేసుకొని, నేను ఎడిటింగ్ చేసుకుంటే డబ్బులు వస్తే నేను నాకు ఖర్చు పెట్టుకోవడం, ఎక్స్ట్రా నాకు ఖర్చులు కంటూ పెట్టుకోవడం. సో ఏదైనా ఎక్స్ట్రాలు ఉన్నా కూడా రేపు నేను సంపాదించేదాన్ని పెడతా, ఆ డబ్బుని నేను ముట్టను. అది నా ప్రిన్సిపల్. మీరు ఏదైనా మీ మధ్యలో బిజినెస్ కూడా ఏమైనా స్టార్ట్ చేశారా? లేదు, ఇంకా ఒకప్పుడు ఏదో డ్రైవ్ ఇన్ అనుకున్నా, కుదరలేదు. అది డ్రైవ్ ఇన్ ఒకటి పెడదాం అనుకున్నాము, ఫుడ్ డ్రైవ్ ఇన్. మామూలు సియాల్ అలాగా చైన్ ఏం లేదండి. ఇప్పుడు మామూలుగా మనకి స్పోర్ట్స్ డ్రైవ్ ఇన్ ఉంటాయి కదండి, అలాగా ఒకటి బాగా పెద్ద ప్లాన్ చేసాం. డిన్ వర్క్అవుట్ సమ్ రీజన్స్. సో ఇట్ డిన్ వర్క్అవుట్. సో ఇదంతా కూడా అదే 2019 స్టార్ట్ చేయకముందు ల్యాండ్ ఏదో ఇష్యూస్ వచ్చింది. సో అక్కడ చాలా లిటిగేషన్స్ అని మాకు తెలియదు, చెప్పలేదు మాకు. సో అది వచ్చి పడగొట్టేసారు. అప్పటికి లాస్. మీరు ఏది ఏర్పాటు అన్నీ చేసుకున్నారు? కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. అయ్యో. సో అన్ని దెబ్బలు.